So hello aspirants, welcome back to our channel Biology at Simple నా యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్లీ ఆర్ఆర్బీ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి CBT2కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈరోజు. అలాగే అఫీషియల్ నోటీస్ కూడా దాంతో పాటు రిలీజ్ చేస్తారనమాట. అసలు నోటీస్లో ఏముంది, అసలు ఎగ్జామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, నార్మలైజేషన్ ఉంటుందా, లేకపోతే ఎగ్జామ్ మన ఫస్ట్ మీరు CBT1 రాసేటట్టు మీరు ఓన్ డివిజన్లో ఉంటుందా, ఓన్ డిస్ట్రిక్ట్లో ఉంటుందా, అసలు లేకపోతే మీరు ఎక్కడ అప్లై చేస్తే అదే డిస్ట్రిక్ట్కి వెళ్ళాలా, అవి టోటల్ ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ఫైనల్ చూసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి అయితే మీకు నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సిటీ ఇంటిమినేషన్ SEN1 ALP అనమాట. ఇది CBT2కి సిటీ ఇంటిమినేషన్ చూసుకున్నట్లయితే స్లిప్ అనేది ఇప్పుడైతే మీకు లైవ్లో ఉందని చెప్పి అయితే, అంటే లింక్ అయితే యాక్టివ్లో ఉందని చెప్పి మీకు చూపించడం జరుగుతుందమ్మా ఇక్కడ. అయితే చూడండి, మీకు లింక్ మీరు చెక్ చేసుకోకపోయినా పర్లేదు, నెక్స్ట్ టైం మీకు SMS నార్మల్ మెయిల్స్ కూడా మీకు రిజిస్టర్ అనేది ఏంటైతే మీరు అప్పుడు ఇచ్చారో దీనికి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ సంబంధించిన మెసేజ్ కూడా వస్తుంది. ఓకేనా, అది కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ కేసు మీకు నార్మల్గా చూసుకున్నట్లయితే క్యాండిడేట్ గో టు rrbgovernment.in వెళ్ళి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ అక్కడ ఇచ్చినట్లయితే మీకు అక్కడి నుంచి కూడా లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే కాంటాక్ట్ అనేది అవ్వడం జరిగిందనమాట. ఈ కాంటాక్ట్ మీరు ఏంటంటే 9 to 6 PM వరకు చూసుకున్నట్లయితే AM to PM మండే ఆర్ సాటర్డే మీరు ఏ రోజైనా కాంటాక్ట్ అయ్యే అవకాశం అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ. అయితే నెక్స్ట్ ఇంకోసారి చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ CBT1 ఎగ్జామ్ రాశారు కదా. CBT1 ఎగ్జామ్ అనేది ఎలాగేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ RRB ALPకి చెన్నై అప్లై చేస్తారు అనుకోండి. చెన్నై అప్లై చేస్తే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ ఎవరైనా మీ ఓన్ డిస్ట్రిక్ట్లో మీరు అనేది ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది. ఇప్పుడైతే అలా అయితే అవ్వదనమాట. ఓకేనా, CBT2కి ఏంటంటే మీరు ఎక్కడైతే ఏ డివిజన్ అయితే అప్లై చేస్తారో అదే డివిజన్కైనా మీరు వెళ్ళిన ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. ఓకేనా, ఇన్కేస్ సికింద్రాబాద్ అప్లై చేసి సికింద్రాబాద్ వెళ్ళి రాయాలి, చెన్నై అప్లై చేసి చెన్నై లోకల్లోకి వెళ్ళి రాయాలి. ఓకేనా, బిలాస్పూర్ అప్లై చేసి బిలాస్పూర్ లోకల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, చూసారు కదా, RRB వైస్ షెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ టు అవాయిడ్ నార్మలైజేషన్. ఇక్కడ ఏంటంటే ఎవరి జోన్లో అంటే ఏ జోన్లో ఆల్ ఓవర్ ఇండియా ఒక తర్వాత నార్మలైజేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఏ జోన్ ఆ జోన్ అవుతుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది తీసేయడం అనేది జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా, యాజ్ సచ్ సమ్ క్యాండిడేట్స్ మే హ్యావ్ ట్రావెల్ లాంగర్ డిస్టెన్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. CBT1 లాగా అయితే ఉండదంట. మేబీ చాలామందికి అయితే ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్లో అయితే మీకు అనేది మీ ట్రావెలింగ్ అనేది ఉండే అవకాశం ఉందని చెప్పి అయితే ఎగ్జామ్కి వెళ్ళాల్సింది అనేది చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఇది మిగతా మొత్తం పాయింట్స్ అన్నీ ఒకటి నోటీస్ చూసుకున్నట్లయితే ఈరోజు చూడండి 11th మార్చి ఈ రైతు రైల్వే రిక్రూట్మెంట్ చెరువు ఇక్కడ నుంచి రావడం జరిగింది. ఓకేనా, అయితే మీరు ఏంటంటే నార్మలైజేషన్ ఫస్ట్ పాయింట్ ఏంటి, నార్మలైజేషన్ అయితే ఉండదు, మీ ఎగ్జామ్ అనేది లాంగ్లో ఉండే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా, మీరైతే టెన్షన్ పడకండి. ALPకి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే మీ ప్రిపరేషన్ పై అయితే మీరైతే ఫోకస్ చేయండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.